సింహరాశి మఘా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర ఒకటో పాదం ఈ సింహరాశిలో ఉంటాయి. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సింహరాశి వాళ్ళకి అష్టమశని నడుస్తోంది. సహజంగా మానసిక విభేదాలకి అష్టమశని కారకుడు. మీ ఆలోచన అస్థిరంగా ఉంటుంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇవి మీరు సరిగా గుర్తించలేరు. అనుకూలించే వ్యక్తులని దూరం చేసుకోవడం, ప్రతికూలించే వ్యక్తులకి మీకు ఆకర్షితులు అవ్వడం ఈ సంవత్సరం ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం అంతా కూడా మరి అన్ని రకాల వ్యవహారాల్లో కూడా అనుకూలం దృష్ట్యా, గురు అనుకూలం దృష్ట్యా మంచి ప్రణాళికలు చేస్తూ ఉంటారు. అయినా మీ చుట్టూ ఉన్నటువంటి సన్నిహితులను నమ్మి మీరు సమస్యలకు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. రోజువారీ కార్యక్రమాల విషయంలో కూడా మీకు భోజనం, స్నానం, నిద్ర వంటివి కూడా సమయపాలన లేకుండా పూర్తి అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు పరిశీలిస్తే ప్రత్యేకంగా చెప్పే విషయం ఏమిటి, మిత భాషణ చాలా అవసరం. శని రాహులు ఇద్దరు బాలేదు కదా. ముందు ప్రధానంగా మీరు జాతకాలు చాలా ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి సమయాన్ని కొంత కేటాయించి ప్రత్యేకంగా చూపించుకోండి. ఇక్కడ శని రాహుల ప్రభావం ప్రతి వాళ్ళని ఎవరు కలిసినా శని రాహులు బాలేదు జాగ్రత్త, శని రాహులు బాలేదు జాగ్రత్త అని చెప్పడం మూలంగా అసలు గ్రహ ప్రభావం కంటే మీకు జరిగేటువంటి భయాందోళనలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా చాలా పనులు వదిలేసే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో మీరు సరైనటువంటి దృష్టి కేంద్రీకరణ చేయలేని పరిస్థితి వస్తుంది. గౌరవ మర్యాదలకు కూడా కొంచెం చికాకులు తీసుకొచ్చే అవకాశం వస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, నూతన ఉద్యోగం, వ్యాపారం ఈ అన్నింటిలోనూ కూడా మీరు స్వయంగా ఆలోచన చేసి ప్రతిదీ కూడా స్వయంగా అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆదాయం, ఆర్థిక లావాదేవీలు మరి ఇబ్బంది లేదు, కానీ ఖర్చులు విచిత్రంగా పెరుగుతూ ఉంటాయి. ఒక పద్ధతి లేకుండా అనవసరం ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. తద్వారా మీరు ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. మరి ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వాత సంబంధంగాను, జీర్ణ సంబంధంగాను ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. అలాగే మీరు మీ యొక్క సమస్యకి సరైనటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళే నిర్ణయంలో కూడా సరైన నిర్ణయాలు చేయలేక ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారులకు మంచి ఆలోచన చేసే అవకాశం వస్తుంది. అమలు చేసే విషయంలో ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. రైతులకు శ్రమ ఎక్కువ, సందర్భం కాని సలహాలు, సూచనలు అంతూ ఉంటాయి. వర్కర్స్ సహకారం తక్కువ. విద్యార్థులకు మానసిక వ్యవస్థ పరి విధాలుగా పయనించి విద్యకు దూరం చేసే అవకాశం వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి మోసపూరిత వాతావరణం మీ వెనకాలే ప్రయాణం చేస్తూ ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి ఎవరి సలహాలు వెంటనే అమలు చేయకుండా ఉంటే మంచిది అని చెప్పి సూచిస్తున్నాం. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్న వారికి కూడా పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. విద్యా విషయంగా వెళ్ళే వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి చెందినటువంటి స్త్రీలు అన్ని పనులు ఆలస్యంగా చేసుకుంటూ ఉంటారు. తెలివి, ఓర్పు ప్రదర్శిస్తారు. కుటుంబం, ఉద్యోగం రెండు విషయాలను సమతూకంగా నిర్వహించలేక ఇబ్బంది పడతారు. ఆదాయం తగిన విధంగా ఖర్చులు చేయడం, మరి సమర్థంగా రుణ సదుపాయాలు పొందడం జరుగుతూ ఉంటుంది. మఘా నక్షత్రం వాళ్ళు మానసికంగా ఇతరులతో అనుబంధంగా మెలగలేని పరిస్థితి ఉంటుంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా బాగానే ఉంటాయి. పుణ్యకార్య, శుభకార్య ప్రయత్నాల్లో ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. ప్రధానంగా మీకు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన చికాకులు ఎక్కువ. పుబ్బా నక్షత్రం వాళ్ళు ఎవరినో నమ్మి ధనం పెట్టుబడులు ఎక్కువగా చేయవద్దు అని చెప్పేసి సూచిస్తున్నాం. తరచుగా మీ వస్తువులు ఎక్కడైనా సరే మర్చిపోవడం లేదా చౌర్యానికి గురవడం జరుగుతుంది. చేసే పనుల్లో ఏదో ఒక తెలియని అసంతృప్తి ఉంటుంది. నిత్యకృత్యాలు, వృత్తి విషయాలు సమయపాలనకు దూరంగా అయ్యేలాగా కనబడుతూ ఉన్నాయి. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి పనులు ఇతరులకు, మీ ఇతరుల పనులు మీకు నచ్చగా ఉద్యోగ, వ్యాపార, కుటుంబ విషయాల్లో చాలా ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మళ్ళీ పునః చేయవలసి వస్తూ ఉంటుంది. అందరినీ అనుమానించే లక్షణాలు బాగా పెరుగుతాయి. తరచుగా పనులన్నీ వదిలేసి ఒంటరిగా ఉండిపోవాలి అనేటువంటి కోరిక బాగా పెరుగుతుంది. ఇక ఈ రాశి వాళ్ళకి శాంతి మార్గం ఏంటంటే శని రాహు కేతులు తరచుగా శాంతి చేయించుకోవడం మంచిది. మే నెల నుండి ప్రతి నెల ఒకసారి కుజగ్రహ శాంతి చేసుకోండి. రోజు శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి భువనేశ్వరి సహస్రనామ స్తోత్రం పారాయణ చేస్తూ ఉంటే, కుదిరినప్పుడల్లా చండీ హోమం చేయించుకుంటూ ఉంటే మరి చాలా బాగుంటుంది. 7 ముఖాల రుద్రాక్ష ధారణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.